కాకి అందం. ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. ఓసారి అడవిలో కొలంలో హంసను చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గరికి వెళ్ళి ఆ మాటే అంది. నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని, కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటలను చెప్పింది. అవును, హంస చెప్పినట్టు నా రంగులను చూసి ఎంతో సంతోషంగా ఉండేది, కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులు అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడివంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఓసారి అది దగ్గర ఊరిలోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకు వెళ్ళి పక్షులన్నింటిలో అందమంటే నీదే, మనుషులకు నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లే ఇక్కడ బందీ అయ్యాను, అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకు భయపడి దాక్కుని తిరగాల్సి వచ్చింది, చివరికి వాళ్ళ చేతిలో చిక్కి జూలో పడ్డాను, ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపించింది.